రైట్ నౌ సిద్దిపేట జిల్లాలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి లైవ్ లో చూద్దాం. ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ఇక్కడే ప్రారంభిస్తామని చెప్పారు. దానికి కూడా నేను వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా పెద్దలు రమణాచారి గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. రమణాచారి గారు కూడా ఆ రోజు అన్నా మనం ఒక 10 ఎకరాలు స్థలం ఇద్దాము, ఇది నువ్వైతే ఇప్పటికీ ఒక ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమం కట్టి ఉన్నావు, ఒక ఆలయం కట్టి ఉన్నావు, దానికి తోడుగా ఒక వైద్యాలయాన్ని కూడా ఇక్కడ తెచ్చుకున్నాం. విద్యాలయం వచ్చింది, ఆలయం వచ్చింది, వృద్ధాశ్రమం వచ్చిందన్న ఈ కొండపాక గడ్డ మీద ఒక వైద్యాలయం కూడా వస్తే అద్భుతంగా ఉంటుంది అనగానే పాపం రమణాచారి గారు పెద్ద మనసుతో వారు కూడా శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడి ఈ 10 ఎకరాల స్థలాన్ని అందించి ఇంత గొప్ప ఆసుపత్రి రావడానికి రమణాచారి గారిని కూడా వారి బృందానికి నేను ఈ సందర్భంగా వారికి కూడా గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఇంకా ఇది ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తూ సో అందరికీ ముఖ్యంగా డాక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్, స్టాఫ్ నర్స్ అందరికీ కూడా నేను ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్ in the process. Thank you. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు 40 మంది బాధిత కుటుంబాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా చాలు. పేరు స్వప్న చీకోటి. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ రిలేటెడ్ ఇష్యూ, ఆ బిల్డర్ ఇష్యూ ఏంటంటే 2022లో మేము నలుగురం కలిసి, మా సిస్టర్స్ మా బ్రదర్స్ కలిసి నలుగురము 1,60,00,000 కట్టినామండి. ఆయన 2 ఇయర్స్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి మీకు 2024 వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామని అన్నాడు. ఎట్లా 2 ఇయర్స్లోనే ఎట్లా కంప్లీట్ చేస్తారు అని అడిగితే ఇప్పుడు మెట్రో పిల్లర్ కాన్సెప్ట్ ఎట్లుందో అట్లనే మేము ఫాస్ట్గా చేయడానికి ఆ పిల్లర్ సిస్టమే అట్లనే ఫాలో అవుతాం సార్ అని ఆయన వీడియోలు చాలా చూపించిండు. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించిండు, కానీ ఈ డాక్యుమెంట్స్ ఎంతవరకు ప్రాపర్ కాదు అనేది వ్యాలిడిటీ మాకు కూడా 100% తెలియదండి. లాస్ట్ ఫ్రైడే వాడిని రిమైండ్ చేసిండు, కోర్టుకు పెట్టిండు. అది ఎంతవరకు గుర్తుంది. దానిలో ఇంకా మీరు ఒక్కడే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మెంబర్స్. 6 నుంచి 8 మంది వరకు ఉన్నారు. వాళ్ళని ఎందుకు రిమైండ్ చేయాలని అడగడానికి తీసుకొచ్చాము. సో లేదండి 100% చేస్తాం, అది చేస్తాం, అది కూడా వీడికి ఇంకా ఏంది అన్నది తెలియదు కదా, కోర్టుకి అయితే మనం తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడ కేసు కోర్టులో నడుస్తున్నాను. నేను మొన్ననే మండే రోజే అప్లై అయిపోయాను. చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా ఈ ఘటన నేపథ్యం ఏంటి? అసలు ఎంతమంది వరకు కూడా ఎన్ని కోట్ల రూపాయల వరకు లాస్ అయి ఉంటారు? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు ఈ ఇష్యూ మీద? ఫ్రీ లాంచ్ ఆఫర్లతో భారీ మోసం కూడా జరిగింది. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ రెడ్డి ఒక కోట్లాది రూపాయలు వసూలు కూడా చేశారు. 100 కోట్ల రూపాయలు వసూలు చేసి
పూర్తిగా ఈ యొక్క కస్టమర్లను మోసం చేశారు. అయితే ప్రధానంగా మాత్రము దాదాపు 100 కోట్ల రూపాయలు మోసం చేసి దాని తర్వాత కేసులు కూడా చేశారు. దీనిపైన బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూస్తే సరూర్ నగర్ బోడుపల్ గడ్డి అన్నారంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టుగా దీనికి సంబంధించి పెద్ద ఫ్రీలాన్స్ ఆఫర్లను కూడా ప్రకటించారు. దీంతో బాధితులు నిజమే అనుకొని కూడా 100 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన నేపథ్యంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇటు పనులు కాకపోవడం, అయితే తాము మోసపోయామని చెప్పి కూడా గ్రహించిన బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేసుకొని కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ ఒక బాధితులకు సంబంధించి పూర్తిగా ఓరోరు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారో వాటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మొత్తానికి ఒక ఫ్రీలాన్స్ పేరుతో మరోసారి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మోసాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మాత్రము ఎవరు కూడా మోసపోవచ్చు. ఇలాంటి ఫ్రీలాన్స్ ఆఫర్లకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు శ్రీకాంత్ తో పాటు ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకుని దాని తర్వాత ఈ యొక్క మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, దాని తర్వాత పూర్తిగా బాధ్యులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ప్రజెంట్ మాత్రం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్లో చూస్తున్నాం. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోని సంపులో పడి చిన్నారి మృతి చెందాడు. మండల పరిషత్ స్కూల్లో 4వ తరగతి చదువుకుంటున్న కళ్యాణ్ ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి మృతి చెందాడు. బి కొత్తకోట పీటీఎం రోడ్డుకు చెందిన తోపుడు బండి పండ్ల వ్యాపారి ఈశ్వరప్ప కుమారుడే కళ్యాణ్. తను స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. తోటి స్నేహితులు ఎంత వెతికినా కనబడకపోవడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పారు. నిర్మాణంలో ఉన్న రూములో గమనించగా సంపులో విగత జీవిగా పడి ఉన్న చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బి కొత్తకోట పోలీసులు తెలిపారు. రైట్ నౌ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కని విని ఎరుగని ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇకపై సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంటామని వెల్లడించింది. ఆయుధాలను వదిలేసి ప్రజా పోరాటాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. బిగ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని నిర్ణయించినట్లుగా ప్రకటన విడుదల చేసింది. భారత్లోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ ఈ సోదరుడు మల్లూజల వేణుగోపాల్ ఫోటోను ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవడానికి వీలుగా ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఇలా ఎన్నడూ చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
ప్రధాని, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంలు, హోంమంత్రులతో శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి తమ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లుగా ప్రస్తావించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆదిలాబాద్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రోత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీని వీడిన కాంగ్రెస్ నాయకులు తిరిగి పార్టీలో చేరాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రతిపాదనను కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుంది తప్ప మేడిగడ్డ కూలిపోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీని ఆయన తెలంగాణ భవన్లో విడుదల చేశారు. సొంతంగా డాక్యుమెంటరీ రూపొందించిన రాకేష్ రెడ్డిని అభినందించారు. ఉమ్మడి ఏపీలో రైతుల బోర్ల పక్కనే బోర్లు వేసుకుంటూ ఇబ్బంది పడేవారని, కేసీఆర్ 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణకు పుష్కలంగా నీటి వసతి కల్పించారని చెప్పారు. తెలంగాణను వరి పంటలో నంబర్ 1 చేసింది కేసీఆర్ అని చెప్పారు. కాళేశ్వరం అంటే హైదరాబాద్ నెత్తిన కుండ పెట్టినట్లని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇరవై ఒక్క పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వాటి సమాహారమే కాళేశ్వరం. 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అంటే ఎక్కడ 80 మీటర్ల కాడ నీళ్లను ఎత్తి 3 హుస్సేన్ సాగర్లు ఒక్కరోజుకు 3 టీఎంసీ నీళ్లు, 3 హుస్సేన్ సాగర్లలో పట్టే నీళ్లు ఒక్కరోజుకు ఎత్తి వాటిని దశల వారీగా తీసుకుంటూ వచ్చి 80 మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి ఒక పాయ మల్కపేట రిజర్వాయర్ అని ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి, ఇంకొక పాయ మనకిటు అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, కొండపోచమ్మ సాగర్ ఉన్నది 618 మీటర్ల మీద, హైదరాబాద్ ఉన్నది 535 మీటర్ల మీద. అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే. ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా 1 కోటి అయితే భవిష్యత్తులో 3 కోట్లకు పెరిగినా ఇంకెంత పెద్ద నగరమైనా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని, ఒక కామధేనువు, ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం. అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు, హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు, 1000 గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్ళే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా, తెలంగాణ వచ్చేదాకా? నీళ్ళెన్నడూ ఎందుకు మన బిల్లకు రాలేదు, మన పొలాలకు రాలేదు? ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు, పోచంపాడు కడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూరులోకే చివరి దాకా నీళ్లు రాని పరిస్థితి. దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆర్మూరుకు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు. ఒకటేమో వివక్ష, ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా, కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే, రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి. ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది, ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది. ఈ గుడిసెకు ఒకవైపు నుంచి ఒరుసు నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణానది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారకం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా తేవాలి?
హైదరాబాద్కైనా మార్గమధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా తేవాలి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో 100 మీటర్లు లేదా 100 ఫీట్లు 200 ఫీట్లు 800 ఫీట్లు పైకి గుంచుతారో అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి 3 టీఎంసీల నీళ్లు 3 టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా. మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ చూసే ఉంటారు. హుసేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ అంటే రోజుకు 3 హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము. నిజంగా కూడా కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ చక్కగా చేసుకోవాలి. ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కళాకారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపకురాలు కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ గ్రంథాలైన రామాయణం మహాభారతాల్ని అపహాస్యం చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కళాకారులు చేసిన స్క్రిప్ట్ హిందూ సమాజాన్ని మహా ఉద్గ్రంథాలని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. హిందూ పురాణ ఇతిహాసాలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కళాకారులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు మన రామాయణ భారత గాథల పైన చాలా చాలా అసహ్యంగా అపహాస్యం చేస్తూ చాలా మంది చాలా స్కిట్స్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పోస్టులు పెడితేనే మేము చాలా సార్లు సీతమ్మ గురించి చాలా నీచంగా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకి కూడా పంపించడం జరిగింది. అలాంటిది మన ఇతిహాసాలైనట్టు మన భారతం మనకందరికి చాలా ఎన్నో విషయాలు ఎలా ఉండకూడదు, ఇలాంటి దుష్ట క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే భారతాన్ని చూపిస్తాం మనం. ఇలాంటి దుర్యోధనుడిలా ఉండకూడదు, దుశ్శాసనుడిలా ఉండకూడదు, పాండవుల్లా మెలగాలి, ఇలా మన అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకునే ఒక మహాభారత ఉద్గ్రంథాన్ని ఈ రోజు అపహాస్యం చేస్తూ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, అది డ్రామా కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు బూతులే మాట్లాడుతున్నారు, పిచ్చివన్నీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందులో ఒక బుర్ర కథ, ఒక హరి కథ, ఒక జముకుల కథ, ఒక ఒగ్గు కథ, ఇలాంటి వాటిని తీసుకొచ్చి చూపించరు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పరు. ఎంతసేపు ఏదో ఒక బూతులు మాట్లాడుతూ దాన్ని అపహాస్యం చేస్తూ స్కిట్స్ చేస్తారు. ఈ స్కిట్స్ చేయడం వల్ల పిల్లలకి ఏమి ఇస్తున్నారు? మీరు రామాయణ మహాభారతాలంతా కిచ్చపరచండి అని మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఏ విధంగా చేద్దాం అనుకున్నారు? ఇదంతా కరెక్ట్ కాదని ఈ రోజు 8వ తారీఖున ప్రసారమైన ఏదైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో అందులో ఇంద్రజ గారు నవ్వుతున్నారు, అలాగే బుల్లెట్ భాస్కర్ గారు, అదెవరో టేస్టీ తేజ అంట, ఇంకో కొంతమంది చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, పంచ్ ప్రసాద్ అంటే, వీళ్ళందరూ కలిసి బేషరతుగా క్షమార్పణ యావత్ హిందూ సమాజానికి చెప్పాలి. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం గుర్ల మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులు యూరియా కోసం కుస్తీ పడుతున్నారు. పండించే పంటకు సకాలంలో ఎరువులు అందించకపోతే పంట దిగుబడి రాదని రైతు ఆవేదన చెందుతున్నాడు. యూరియా కొరత ముమ్మాటికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే అని రైతులు ఆరోపిస్తున్నారు. 2 ఎకరాలున్న వరి పంటకు 1 బస్తా యూరియా ఎలా సరిపోతుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి పిఎస్సిఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బార్లు తీరారు. 2 నెలల నుంచి యూరియా దొరక్కపోవడంతో ప్రతిరోజు రైతులు పిఎస్సిఎస్ దగ్గర క్యూ లైన్లలో నిల్చుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా అందించాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా నాగులపల్లిలో చిరుత కలకలం రేపింది. నాగులపల్లి సిద్ధన్న మడుగు తాండా సరిహద్దుల్లోని పంట పొలాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువు సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. చిరుత లేదా హైనా లాంటి జంతువుకు సంబంధించిన పాదముద్రలై అవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ జంతువు నాగులపల్లి అటవీ ప్రాంతం నుంచి తాండూరు మండలం జినుగుర్తి అడవి మార్గంలోకి వెళ్లి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రకాశం జిల్లా పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో ఈగల్ టీం తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మామిడిపల్లి చౌరస్తాలో రోడ్లపై 2 ఫీట్ల మేర నీళ్లు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మామిడిపల్లి చౌరస్తాలో మున్సిపల్ అధికారులు నాలాలను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో వర్షం నీరు పూర్తిగా రోడ్లపై ప్రవహించింది. స్కూల్ బస్సులు, అంబులెన్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ బలగాలు హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ప్రతినిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే అలాంటి పుణ్యక్షేత్రంలో ఉగ్రవాదులు ముప్పేట దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి, అర్ధరాత్రి లేదా భక్తులు రద్దీగా ఉండే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఎలా తిప్పికొట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆక్టోపస్ బలగాల ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, ఆక్టోపస్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామివారి ఆలయంలో ఆక్టోపస్ బలగాలు హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ప్రతినిత్యం వేల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఉగ్రవాదులు ముప్పేట దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి, అర్ధరాత్రి లేదా భక్తులు రద్దీగా ఉండే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఎలా తిప్పికొట్టాలి అనే విషయాలపై అవగాహన కల్పించడానికి ఆక్టోపస్ బలగాలు ఆలయ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, ఆక్టోపస్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సిబ్బంది పుస్తెల తాడు అపహరించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 13న ఆందోళ్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం జోగిపేట ఏరియా ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తప్పనిసరి కావడంతో శనివారం ఆ మహిళను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. ఆపరేషన్ సమయంలో సిబ్బంది థియేటర్ పక్క గదిలోకి తీసుకెళ్లి మెడలో పుస్తెల తాడు, బంగారు ఆభరణాలు తీసేసి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత బయటకు వచ్చాక బంగారు పుస్తెను భర్తను అడగ్గా తనకు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని అడిగితే తమకు తెలియదని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌజన్యకు ఫిర్యాదు చేయడంతో ఆమె సిబ్బందిని పిలిచి మందలించారు. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి భర్త అశోక్ జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగిపేట ఎస్ఐ పాండు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వారిని శనివారం ఉదయం జైపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. అక్కడ నార్మల్ ట్రీట్మెంట్ కోసము ట్రై చేశారు కానీ కాలేదు. 11:30కి అట్లా ఆపరేషన్ చేయాలని మేడం గారు చెప్తే సరే ఓకే మేడం చేయండి అని చెప్పాను. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత మా భార్యను అక్కడ ఉన్న వర్కర్ డ్రెస్సింగ్ రూమ్ మూత్రం పైపు వేయాలని తీసుకెళ్ళి అక్కడ తీసేసి ఆమె పైన ఒట్టి పైన డ్రెస్సును తీసి మన మంగళసూత్రాన్ని తీసి బెడ్ పైన పెట్టి మనం బయట ఉన్నాం కానీ మాకు తెలియకుండా మమ్మల్ని లోపల వస్తామంటే రానివ్వలేదు. మీకు రాకుండా అని చెప్పింది. 4 మాసాల బంగారం పోయింది. ఆమెను అడిగితే నేను తీయలేను మీకే ఇచ్చినా అని మళ్ళీ మాకు ఎదురు జవాబు చెప్తుంది. అయినా సరే నేను ఇక్కడ ఉన్న సార్ పెద్ద మేడం కూడా మాట్లాడితే వాళ్ళు వెళ్ళి కాంప్లైంట్. రైట్ నౌ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది. అక్కడ జరగాల. తమ మేధస్సును ఈ జాతి కోసం, ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు, ఆర్థికం వైపు, ఆత్మ గౌరవం వైపు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేధావి సమాజమా, మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని, ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు, ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సెప్టెంబర్ 17, 1948లో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది? దయచేసి కొంచెం అక్కడ జరగని పెంచు. 1948 సెప్టెంబర్ 17న